హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో విమానం గంట పాటు నిలిచిపోయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా దాదాపు గంటకు పైగా టేకాఫ్ కాకుండా రన్వేపై నిలిచిపోయింది. ప్రయాణికుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారి ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లతో పాటు ముఖ్య అనుచరులు కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో విమానం గంట పాటు నిలిచిపోయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా దాదాపు గంటకు పైగా టేకాఫ్ కాకుండా రన్వేపై నిలిచిపోయింది. ప్రయాణికుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారి ఆదినారాయణ, సాయం వెంకటేశ్వర్లతో పాటు ముఖ్య అనుచరులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ సాంకేతిక లోపం కారణంపై రన్వేపై నిలిచిపోయింది విమానం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని తెలుసుకుందాం. శశి, బయలుదేరిందా విమానం? ఇంకా సాంకేతిక లోపం సరిచేయలేదా? శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్లైన్స్ విమానం సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. గత గంట సేపటి క్రితం నుంచి కూడా ఈ సాంకేతిక లోపం కారణంగా రన్వే పైన ఈ విమానం నిలిచిపోయింది. దాదాపుగా గంట నుంచి గంటన్నర వరకు కూడా ఈ టేకాఫ్ అవ్వకుండా ఇప్పటికీ వరకు కూడా రన్వే పైన నిలిచి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విమానంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటితో పాటు ఆ తర్వాత శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇక విమానం వద్దకు ఇటు ఎయిర్లైన్ సంబంధించినటువంటి ఇండిగోకు సంబంధించినటువంటి ఇంజనీర్లు ప్రస్తుతం చేరుకున్నారు. సాంకేతిక లోపం ఎందువల్ల ఏంటన్న కారణాల గురించి ప్రస్తుతం ఆరా తీస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. సుమారుగా ఉదయం 9:55 ఇండిగో ఎయిర్లైన్స్ కొచ్చిన్ వెళ్లాల్సి ఉంది. 9:50 టేకాఫ్ తీసుకుని 11:35 కొచ్చికి చేరుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ముందుగా విమానం బయలుదేరడానికి ముందు సాంకేతిక లోపాన్ని గమనించినటువంటి విమాన సిబ్బంది అక్కడే రన్వే మీద ఆపివేశారు. అనంతరం ఇండిగో ఎయిర్లైన్ సంబంధించినటువంటి ఇంజనీర్లు గురించి ప్రస్తుతం సమస్య ఏంటి, సాంకేతిక లోపం తలెత్తడానికి కారణాలు ఏంటనే అంశం గురించి కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నప్పటికీ ఇక స్పష్టత రాకపోవడంతో ఎయిర్లైన్స్ ప్రస్తుతం రన్వే మీదే నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రయాణికులంతా కూడా ఇంకా అదే విమానంలోనే ఉన్నారు. ఇందులో పొంగులేటి ఉన్నారు, ఆ తర్వాత శాసనసభ్యులు తెల్ల వెంకట్రావుతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. అయితే ఇంకో గంట నుంచి 2 గంటల వరకు కూడా పట్టేటంత సమయం పట్టేటంత అవకాశం అయితే కనిపిస్తుంది. అంతవరకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామంటూ కూడా ఇండిగోకు సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ అధికారులు చెప్తున్నారు.